ముఖ్యమంత్రి జగన్ అవినీతి ఆరోపణలతో సతమతమవుతూ తాను జైలు జీవితం గడిపాడని, అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును జైలుకు పంపడం మంచి పద్ధతి కాదని, ప్రజలు త్వరలోనే జగన్కు బుద్ధి చెప్తారని కాలిఫోర్నియాలోని బే ఏరియా తెలుగువారు అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్లకార్డులతో వారు నిరసన తెలిపారు. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. కాలిఫోర్నియా రాష్ట్రంలోని బే ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ ఎన్ఆర్ఐస్ అందరం ఇక్కడ ఈరోజు గ్యాదర్ అయ్యాము. చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా గళం వినిపించడానికి ఇక్కడ మేమందరం సమావేశం అవడం జరిగింది. 40 సంవత్సరాలు మచ్చలేని నాయకుడిగా ఉండి ఏదో నేను బురద పూసుకున్నాను కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత బురద పూయాలని జగన్ అందరినీ ఆ బురదలోకి లాగడానికి ట్రై చేస్తున్నాడు. అంతే తప్ప దీంట్లో ఏమీ లేదు, ఈ కేసులో అసలు ఏమీ లేదనేది అందరూ చెప్తున్నారు. న్యాయవాదులతో మాట్లాడుతున్నా అదే చెప్తున్నారు. సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఈ రోజు 40 సంవత్సరాల రాజకీయ జీవితం నడిపినటువంటి చంద్రబాబు గారికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించుకోలేదు. ఆ సైకో 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి ఎలాగైనా చంద్రబాబు నాయుడు కూడా జైలు పాలు చేసి కొన్నాళ్ళు జైల్లో పెట్టాను అనిపించుకొని రాజకీయ జీవితం నుంచి కావాలని చెప్పి ఆయన ఇంత పని చేశాడు. బకాసురుడు అని చెప్పేసి ఓ రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఆకలికి అంత అనేది ఉండదు. అలానే జగనాసురుడు అనే రాక్షసుడికి అవినీతితో డబ్బులు మింగేసడం అయిపోయింది. రాష్ట్ర అభివృద్ధిని మొత్తాన్ని నాశనం చేయడం అయిపోయింది. ఇంకా ఎట్లా అయినా సరే రాజకీయంగా దెబ్బతీయాలని చెప్పేసి మచ్చలేని చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చ ఏర్పరచడానికి అని చెప్పేసి అవినీతి పరంగా ఒక కేసును పెట్టి అరెస్ట్ చేసి ఈ రోజు జైలుకి తరలించారు. ఇంతకన్నా పరాకాష్ట లేదు అని అనుకున్న ప్రతిసారి ఇంకా ఇంతకు మించి అని చెప్పేసి అక్రమాలు చేస్తూనే ఉన్నారు. మా జనరేషన్ అందరూ మేము ఇక్కడ ఉండటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఐటీ తీసుకొచ్చారు కాబట్టి మేమంతా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చాము. ఇండియా మాత్రం డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. అది జస్ట్ లీడర్స్ లాంటి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అది బాగుపడుతుంది. 40 ఏండ్ల రాజకీయ జీవితం కలిగి 14 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ సపరేట్ ఆంధ్రప్రదేశ్కి కానీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి వీళ్ళు చేసిన విధానం చాలా దారుణంగా ఉందండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ ఇక్కడ మేము గుమికొట్టడం జరిగింది. చంద్రబాబు గారితోనే మేమందరం జేఈసీబీఎన్. ఒక మంచి వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయితే మన రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం ఎట్లా మారిపోతుందో అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు చేసి చెప్పిన తన అభివృద్ధి మనకి నిదర్శనం. అలాగే రివర్స్ లో ఒక చెడ్డ వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయితే ఎంత అధోగతి పాలైపోతుందో అని చెప్పడానికి మన జగనే ప్రైమ్ ఎగ్జాంపుల్. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ కలిగిన పార్టీ. అలాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఆయన నాయకుడిగా ఉండి మా అందరినీ నడిపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ రోజు అన్యాయంగా ఇంత అరాచకంగా ఈ రోజు ఆయన్ని ఈ అరెస్ట్ చేయడం అన్నది మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 41 గంటల్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఉగ్రవాది కంటే హీనాత్హీనంగా కార్వాన్లో బంధించి అక్కడి నుంచి కనీసం 36 గంటల తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి చివరికి రిమాండ్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి.